దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి ప్రియ దేవుని బిడలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వాతావరణం యొక్క పరిస్థితి బాగోకపోయినా దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో, భక్తి భావాలతో నింపబడి ఇటు పరిస్థితుల్లో అనుకున్నటువంటి సమయానికే మనం దేవుని సన్నిధానానికి వచ్చి దేవుణ్ణి స్తుతించగలిగాము, పాటల ద్వారా కీర్తించగలిగాము. బయట ఇంచుమించు 4-5 రోజులుగా ఈ తుఫాను యొక్క ప్రభావాన్ని బట్టి చాలా దేవుణ్ణి ఆరాధించడానికి అనుకూలత లేనటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది ఇళ్లలో ఆరాధించుకునే వాళ్ళు ఉన్నారు, అలానే టెంట్లలో ఆరాధించుకునే వాళ్ళు ఉన్నారు, గుడిసెలలో పాకల్లో ఆరాధించుకునే వాళ్ళు ఉన్నారు. ఈ వర్ష ప్రభావాన్ని బట్టి ఇటు ఆరాధనలన్నీ పరిపూర్ణంగా ఆరాధించుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి. మనకైతే ఆ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఉన్నతమైనటువంటి మందిరాన్ని మహాదేవుడు మనకిచ్చినందుకు మనం ఎంతో దేవునికి రుణస్థులమే ఉన్నాము. ఎంత భయంకరమైనటువంటి వర్షం వచ్చినా లేకపోతే పరిస్థితి ఎలాగున్నప్పటికీ దేవుణ్ణి ఆరాధించడానికి మనకు మనసు ఉండాలి. కానీ మంచి మందిరాన్ని దేవుడు మందిరంలో చేరి ఆరాధించడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజమైనటువంటి ఆరాధకులకి లేక దేవుణ్ణి కీర్తించాలి, మహిమపరచాలి అనుకునేటువంటి బిడ్డలకు ఇటు వర్షము కారణము కాదు. అయితే మనసున్నటువంటి బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఈ విధంగా కూడుకోవటం అనేటువంటిది నిజంగా ఆనందించదగ్గ విషయం. చాలా చక్కటి పాటలు మనం పాడి దేవుని కీర్తించగలిగాము, మహిమపరచగలిగాము. సమయము నిరంతరము కాలచక్రంగా తిరుగుతూ ఉంది కనుక సమయాన్ని ఏమాత్రము వృధా చేయకుండా సంతోషంగా దేవుణ్ణి ఆరాధించడానికి పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు కలిగి మనం ఉందాము. ఆరాధనలో పాటల తర్వాత భాగాంశంగా దేవుని యొక్క సందేశం. ఈ దేవుని యొక్క సందేశము అత్యంత ప్రాముఖ్యమైనదిగా మనం గమనిస్తూ ఉన్నాము. సత్యారాధనలో 5 భాగాలైతే అందులో 4 భాగాలు మన నుండి దేవునికి సమర్పించవలసినవి. మన ద్వారా దేవునికి అర్పించవలసినటువంటి భాగాలు 4 ఉంటే, దేవుని నుండి మన వద్దకు వచ్చేది 1, అదే దేవుని యొక్క ఉపదేశం. దేవుని వద్ద నుండి వచ్చే ఉపదేశం ఎంతో ప్రాముఖ్యమైంది కనుక, చాలా శ్రేష్టమైంది కనుక, ఆ శ్రేష్టమైనటువంటి దేవుని ఉపదేశాన్ని, మాటలను మనం జాగ్రత్తగా విని మన హృదయాల్లో భద్రపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. మన నుండి దేవునికి సమర్పించే ఈ 4 భాగాల్లో మనిషి యొక్క స్థితిగతులను బట్టి మనసులో ఏర్పడినటువంటి
దురుద్దేశం బట్టి లోపాలైనా ఉండొచ్చేమో కానీ దేవుని వద్ద నుండి వస్తున్నటువంటి ఉపదేశానికి ఏ మాత్రము లోపము లేనిది, శక్తివంతమైనది దేవుని యొక్క మాటలు. ఆ మాటలు హృదయపూర్వకంగా మనకు నచ్చినా స్వీకరించాలి, నచ్చకపోయినా దేవుని మాటలు గనక సంతోషంగా శిరస వంచి స్వీకరించక తప్పదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాము. 136వ కీర్తన. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి 136వ కీర్తన ప్రారంభ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాము. అందరూ బైబిల్ తెరవండి. 136వ కీర్తన మొదటి వచనము. నేను 3 నెంబర్స్ లెక్క పెడతాను. అందరూ తెరిచారని అనుకుంటూ ఉన్నాను. 1, 2, 3 స్టార్ట్. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండెను. మరొకసారి 1, 2, 3 స్టార్ట్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండెను. మూడోసారి రెడీ స్టార్ట్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండెను. ప్రభునందు ప్రియులారా, 136వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఒకసారి మీరు చూసి చెప్పండి. 26 చరణాలు కలిగినటువంటి కీర్తన ఇది. ఈ స్తుతి ఆరాధనలో పాడుకోదగ్గ కీర్తన 136వ కీర్తన. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ముందు వారం కాక అంత ముందు వారము 135వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ కీర్తన అంతటినీ 2వ శనివారం బైబిల్ క్లాస్లో కూడా నేను చెప్పడం జరిగింది. దానికి అనుసంధానం చేయబడినటువంటి కీర్తనే 136వ కీర్తన, స్తుతి ఆరాధనకు సంబంధించినటువంటి కీర్తన. ఇశ్రాయేలీలు వారి గుడారాల్లో నుండి, వారి ప్రాంతాల్లో నుండి దేవుని మందిరానికి వస్తున్నటువంటి సందర్భంలో యాత్ర కీర్తనలుగా కొన్ని కీర్తనలు వాడు పాడేవారు. అందుకే ఈ కీర్తనలన్నీ యాత్ర కీర్తనలు అనేటువంటి పేరు కూడా వీటికి ఉన్నది. అంటే ఇంటి దగ్గర వారు ప్రారంభం దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి ముందుగానే వారు పరిపూర్ణంగా సిద్ధపడి, నేను దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను అనేటువంటి భావంతో వారు ఉండి, ఇంటిలో నుండి అడుగు బయట పెట్టిన మొదల నుండే ఈ ఆలోచనలు, ఈ విధానాలతో దేవుని స్తుతిస్తూ దేవుని మందిరానికి వచ్చినటువంటి సందర్భాలు ఇశ్రాయేల్ చరిత్రలో మనం చదువుకుంటా ఉన్నాం. అందులో ఈ 136వ కీర్తన ప్రారంభంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని. ఈ కీర్తన మనం అంతా చదువుకోవడానికి ముందు ఒక వచనాన్ని మీకు చూపించి ఆ కీర్తనలోనికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. నెమ్మదిగా కొన్ని వచనాలను మనం చదువుకొని అందులో ఉన్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. సహోదరులారా, 136వ కీర్తనలో దేవుడు దయాళుడు అనేటువంటి విషయాన్ని ఆ వాక్య భాగం మనకు నేర్పిస్తూ ఉంది. దేవుడు దయాళుడు
అనే సంగతి ఎరగనటువంటి భక్తులు, దేవుడు దయాళుడు అనేటువంటి సంగతిని గుర్తించకుండానే దేవుని పిల్లలుగా కొనసాగేవారు సమాజంలో ఉన్నారు అని అంటే ఇది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనే. అందుకే ఈ భక్తుడు అంటా ఉన్నాడు 2వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు అనేటువంటి మాట మీ బైబిల్లో పెద్ద అక్షరాలతో ఉంది, అంటే అది దేవునికి సంబంధించినటువంటి పదజాలం. అంటే యెహోవా దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మీరు రుచి చూస్తే, దేవుడు దయాళుడు అనే సంగతి మీరు రుచి చూస్తే, ఎవరిని రుచి చూస్తే? దేవుణ్ణి. అని ఏమై ఉన్నాడని రుచి చూస్తే, దయాళుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు అనే సంగతి మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేస్తారు అని చెప్తున్నాడు. దేవుడు దయాళుడని మీరు రుచి చూస్తే ఏం మానేస్తారు? మీరు దుష్టత్వాన్ని మానుతారు, కపటాన్ని మానుతారు, వేషధారణను మానేస్తారు, అసూయను మానేస్తారు, దూషణ మాటలు మానేస్తారు. ఒకవేళ ఈ లక్షణాలు గనక ఉంటే, ఏ లక్షణాలు? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు గనక ఉంటే వారు దేవుణ్ణి రుచి చూచారట, చూడనట్ట? మీకు ఏమర్థమైతే అదే చెప్పండి. చూడనట్టు. కానీ దేవుని రుచి చూడమన్నాడా, చూడొద్దు అంటున్నాడు ఆయన. దేవుని రుచి చూడాలి. దేవుని రుచి చూస్తే ఇవన్నీ మానేస్తారు. మానేసి క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై దేవుని యొక్క వాక్యము, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అనగా వాక్యాన్ని అపేక్షిస్తారు. దేవుని రుచి చూసిన వారు దేవుని వాక్యాన్ని రక్షణలో ఎదుగడానికి ఆ వాక్యాన్ని ఏం చేస్తారు? నిరంతరము అపేక్షిస్తారు. ఎవరిని రుచి చూసిన వారు? దేవుని రుచి చూసిన వారు వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వాక్యం పట్ల విపరీత ఇష్టాన్ని కలిగి ఉంటారు. వాక్యము ఎక్కడ వినబడినా ఆ చోటికి వేగరముగా పరిగెత్తే ప్రయత్నం చేస్తారు. ఎవరు అంటే రుచి చూచిన వారు. దేవుణ్ణి రుచి చూచిన వారు వాక్యాన్ని రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అంటే వాక్యాన్ని రుచి చూసిన వారు ఆ వాక్యాన్ని అపేక్షిస్తారు. ఎవరైతే దేవుని రుచి చూసి దేవుని వాక్యాన్ని ఇష్టపడుతూ ఉన్నారో, ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ లోకంలో దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి వారు దేవుని రుచి చూచి సమస్తమైనటువంటి వాటినన్నిటినీ విడిచిపెట్టి వాక్యాన్ని మాత్రమే వారు ఇష్టపడితే, ఆ వాక్యాన్ని ఇష్టపడే వారిని, దేవుని రుచి చూచిన వారిని మనుషులు ఏం చేస్తారట? విసర్జిస్తారు. ఈ లోకంలో కొంతమంది ఉన్నారు, మనుషులు విసర్జిస్తారు. దేవుడి పట్ల ఆసక్తి కలిగిన వారిని, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారిని, దేవుని రుచి చూచి వాక్యం పట్ల విపరీతమైనటువంటి దృష్టి కలిగినటువంటి వారిని మనుషుల చేత విసర్జించబడతారు. మనుషులు విసర్జించారు. దేవుని దృష్టికి 4వ వచనం కదా, 4వ వచనం 2వ లైన్లో, దేవుని దృష్టికి ఏర్పాటు చేయబడిన వారు మీరు.
మీరు దేవుని దృష్టికి ఏర్పాటు చేయబడిన వారు. మనుషులు ఒకవేళ నిన్ను విసర్జించినా దేవుని దృష్టికి ఏర్పాటు చేయబడిన వారు. అమూల్యమైనటువంటి జీవమైన రాయి. మీరు అమూల్యమైన దేవుని చేత ఏర్పాటు చేయబడి సజీవమైన రాయిగా దేవుని యొద్దకు వచ్చిన వారు మీరు. అందుకే మీరు యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని చెప్తున్నాడు ఆఖరిలో. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో? సహోదరులారా, దేవుని రుచి చూచిన వారు దేన్ని ఇష్టపడతారు చెప్పాలి అందరూ? వాక్యాన్ని ఇష్టపడతారు. వాక్యాన్ని ఇష్టపడే వారిని ఈ లోకము ఏం చేస్తుంది? ప్రేమిస్తుందా? ద్వేషిస్తుందా? ద్వేషిస్తుంది. లోకము ద్వేషించిన దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. దేవుని దృష్టిలో నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. సజీవమైనటువంటి రాయిగా నువ్వు ఉన్నావు. అందుకే ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుని సన్నిధిలో నీ కట్టబడుచున్నావు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుని రుచి చూచిన బిడ్డలు ఈ సమాజంలో ఉన్నారా? దేవుని రుచి చూచిన బిడ్డలు సమాజంలో ఉన్నారా లేరా? ఉన్నారు. ఉంటే ఏం మానాలా? ఫస్ట్ వారు దుష్టత్వాన్ని మానాలా? మానిన వారు ఉన్నారా? కపటాన్ని మానాలా? మానిన వారు ఉన్నారా? వేషధారణ మానాలా? మానిన వారు ఉన్నారా? అసూయ కలిగినటువంటి వారు ఉన్నారు, మారిన వారు ఉన్నారా? సమస్త దోషణ మాటలు మాట్లాడేవారు ఉన్నారు. దేవుని సన్నిధిలో వాక్యాన్ని ప్రేమించి దేవుని సన్నిధిలో కట్టబడే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా? దేవుని సన్నిధిలో ఉన్నారని అంటే ఇంకా ఇవన్నీ మానేసేవాడు ఉన్నారు అనే విషయం. కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, 136వ కీర్తనలో అందరూ లేకపోయినా కొందరున్నారు. దేవుని రుచి చూసిన బిడ్డలు కొందరున్నారు. అందరూ లేకపోయినా కొందరున్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందరూ ఉన్నారా? కొందరు ఉన్నారా? దేవుని రుచి చూచిన వారు దేవుని వాక్యాన్ని, దేవుని మందిరం కొరకు, దేవుని పరిచర్య కొరకు అత్యాసక్తి కలిగినటువంటి బిడ్డలు అందరూ లేరు, కానీ కొందరు ఉన్నారు. వారే ఈ 136వ కీర్తన రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 136వ కీర్తనలో ఇంచుమించుగా 26 చరణాలు ఉన్నాయి. ఈ 26 చరణాలని మనం 3 భాగాలు చేసి చదువుకోవడానికి ఇష్టపడదాం. అది చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో నేను 3 భాగాలుగా ఈ కీర్తనను విభజించి మీకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను. సహోదరులారా, చూడండి, ప్రారంభిద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండెను. ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. ఈసారి కీర్తన నేనే చదువుతాను. నేను ఎప్పుడైతే ఆయన కృప నిరంతరం ఉండును అని ఎప్పుడైతే అన్నానో అప్పుడు మీరు వెంటనే ఆమేన్ అని చెప్పాలి. నేను ఎప్పుడంటే అప్పుడు. ఓకే? చెప్పలేదని అంటే నిద్రపోతున్నట్టు లెక్క. ఎందుకని ఈ చలికాలం ఆవలింపులు ఎక్కువ వస్తాయి, నాతో సహా. నేను మాట్లాడుతున్నాను రావు, కానీ మీరు పోగ్గా కూర్చున్నారు కాబట్టి వచ్చే అవకాశం ఉంది. కొంచెం సిద్ధంగా ఉందాము దేవుని మాటలు వినడానికి. సహోదరులారా, చూడండి, జాగ్రత్తగా విందాము. దేవుడు దయాళుడు మాత్రమే కాదు, 2వ వచనంలో దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు దయాళుడు మాత్రమే కాదు, ఆయన దేవదేవుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. దేవుడు దయాళుడని రుచి చూచాను కనుక నేనేం చేస్తున్నానంటే దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన దేవదేవుడు మాత్రమే కాదు, ప్రభువులకు ప్రభువు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు 3వ వచనంలో. ఆయన కేవలం దేవదేవుడు మాత్రమే కాదు, దయాళుడు మాత్రమే కాదు, ప్రభువులకు ప్రభువు.
ప్రభుల ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులరా, 4వ వచనంలో మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఒక్కడే అనే మాట చూడండి. ఆయన దయాళుడు అని చెప్పాడు. రెండోది ఆయన దేవదేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. మూడోది ప్రభులకు ప్రభువు అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు. 3 అద్భుతమైనటువంటి బిరుదులతో ఈ కీర్తనాకారులు దేవుణ్ణి గాన ప్రతిగానాలతో స్తుతిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏమనంటే, దేవుని కోసం ఇంకా లోతుకెళ్ళి మంచి సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండను. చూడండి, ఆయన ఒక్కడేనా, ఇంకెవరన్నా ఉన్నారా? ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆశ్చర్య కార్యాలు చేయు. పేజీ తిప్పండి, పేపర్ తిప్పితే దేవుడు ఏ ఏ ఆశ్చర్య కార్యాలు చేశాడో చాలా అద్భుతంగా వివరణిస్తూ ఉన్నాడండి. బహుశా దేవుడి గురించి చాలామందికి కొంచెమే తెలుసు. వీడు గోరంత, దేవుడి కోసం ఎప్పటికీ గోరంత మాత్రమే తెలుసు. దేవుడి కోసం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఆయన కోసం నేర్చుకోవడానికి మన మెదడు సరిపోదు, మన జ్ఞానం సరిపోదు, అసలు మన ఆయుష్ కూడా సరిపోదు. అంత అనంతుడైన, అంత గొప్ప దేవుడి గురించి చాలా క్లుప్తంగా ఈ భక్తులు ఈ కీర్తనలో విడమర్చారు. ఫస్ట్ దేవుడు ఏమై ఉన్నాడు? దయాళుడు. రెండోదిగా దేవుని కోసం ఇంకేమని చెప్పారా? దేవదేవుడు. మూడోదిగా ప్రభులకు ప్రభువు. అందుకే మేము దేవుని మందిరానికి వస్తున్నాము, అందుకే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము అని చెప్తున్నారండి కీర్తనకారులు. దేవుని మందిరానికి రాకుండా ఇవాళ ఏమన్నా ఆటంకం వస్తే వీళ్ళకి, 136వ కీర్తనలో ఉన్నటువంటి భక్తులకి దేవుని మందిరానికి రాకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా ఆటంకాలు ఏర్పడితే ఆగుతారా? ఆగే భక్తులలో ఎందుకు ఆగరు? ఎందుకంటే దేవుణ్ణి రుచి చూశారు కాబట్టి. కరెక్ట్గా చెప్పారు మీరు. దేవుని రుచి చూశారు కాబట్టి ఆటంకాలు వచ్చినా ఆగే భక్తులైతే కాదు. ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆటంకాలు లేకపోతే ఆటంకాలు ఎదికే భక్తులు ఒకవేళ నేడు సమాజంలో ఉన్నారేమో, ఇవాళ మందిరాన్ని మానేయాలంటే ఏదో కారణాన్ని ఎదుక్కోవాలి. ఈరోజు దేవుణ్ణి ఆరాధించకుండా మానేయాలి. దాన్ని బట్టి ఎవరన్నా అడిగితే ఏదో కారణాన్ని ఎదుక్కోవాలని కారణాన్ని ఎదికే వాళ్ళు ఈ లోకంలో ఉండొచ్చేమో, కానీ దేవుని రుచి చూచేవారు ఆటంకాలున్నా నిజంగా మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఎందుకనో చెప్పండి ఎందుకు మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను సేవకుడిగా. ఎందుకని? సరిగా ఇప్పుడు కొంచెం చల్లబడ్డదమ్మా అనుకుంటున్నాను. సరిగా ఆరాధన టైము ఒక బయలుదేరే ముందు చాలా ఉదయం నుండే ప్రారంభమైంది. ఇది 9:30 నుండి ఇంకొంచెం స్పీడ్ పెంచింది వర్షం. గొడుగులు వేసుకుని లేకపోతే టవల్ కప్పుకొని ఏదో సెంగు అడ్డెట్టుకుని మొత్తానికి ఏదో కవర్ కప్పుకొని ఏదో రకంగా మందిరానికి వచ్చేసారు. చూశారు, చాలా సంతోషమే, బాగానే ఉంది. సహోదరులారా, ప్రార్థన ముగించే సమయానికి మళ్ళీ వర్షం వచ్చేస్తే తడుచుకుండా బాగుండని అన్నం ఒక 10 నిమిషాలు లేట్ అయినా మందిరంలోనే ఉండడానికి ప్రయత్నం. ఇంటికాడైనా ఆ కొంపలోనే ఉండాలి కదా, ఏదో గుళ్ళోనే ఉందా ఏమండి? ఇంటికి పోయి పొలవమని పడిపోయే అంత అవకాశం లేదు. కానీ జాగ్రత్తగా దేవుని మాటలు విందా. ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడట. ఏమేమి ఆశ్చర్య కార్యాలు చేశాడు బాబు అని ఒకవేళ ఎవరన్నా అడిగితే దానికి వివరణ ఇస్తున్నాడు ఆయన. దేవుడు ఏ ఆశ్చర్య కార్యాలు చేశాడో వివరణలు ఇస్తూ ఉన్నాడు. తన జ్ఞానము చేత
పేపర్ తిప్పారా మీరు? 5వ వచనము, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. దేవుని జ్ఞానము చేత ఆకాశాన్ని కలుగు చేశాడట. ఆయన భూమిని నేల మీద పరిచినవాడు. ఓ శాపపరిచినట్లుగా ఈ బరకం మనం పరిచాం. ఓ బరకము పరిచినట్లుగా, ఒక శాపను పరిచినట్లుగా నేల మీద ఈ భూగోళాన్ని దేవుడు ఏం చేశాడట? పరిచాడట. ఇది ఎవరికన్నా సాధ్యమవుతుందా? ఎవరికి సాధ్యము కాదు. ఎందరో జ్ఞానులు ఉన్నారు ఈ లోకంలో. దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు, దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు. మహా కోట్లకు పడగనెత్తినటువంటి వారు ఉన్నారు. శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నా ఇది మాత్రము సాధ్యము కాదు. భూమిని జ్ఞానము చేత ఆకాశాన్ని కలిగించటం, భూమిని నేల మీద పరచటం, అది ఒక్కడికి మాత్రమే సాధ్యము. ఆ ఒక్కడు ఎవరనంటే దయాళుడైన దేవుడు. దేవదేవుడికి మాత్రమే సాధ్యం అది. ప్రభుకు మాత్రమే అది సాధ్యం అది. అందుకే మేము దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. సహోదరులారా, 7వ వచనంలో చెప్తా ఉన్నాడు, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఏమి నిర్మించినవాడు? గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. జ్యోతులు అని అంటే ఏదో మనం పెట్టుకునేటువంటి పేర్లు అనుకున్నారనుక. జ్యోతులు అంటే కొంతమంది అపార్థం చేసుకుంటారని కింద మళ్ళీ వివరణ ఇచ్చాడు. ఇంత అమాయకుల లోకంలో ఉన్నారనేటువంటి ఆలోచన దేవుడు గుర్తించి మళ్ళీ వివరణ ఇస్తున్నాడు కింద. జ్యోతులు అనగా అని చెప్తా ఉన్నాడు. పగట నేలుటకు ఆయన సూర్యుడిని చేశాను, ఇదొక జ్యోతి. రాత్రి నేలుటకు ఆయన చంద్రుణ్ణి ఇంకా నక్షత్రములను చేశాను. అందుకే మేము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి వచ్చాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ఈ కీర్తనను 3 భాగాలుగా విభజిస్తానన్నాను. మొదటి భాగంలో 4 వచనాలు కాకుండా 9 వచనాలు పెట్టుకుని చదువుకున్నా. మొదటి భాగంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 9 వచనాలు ఒక భాగంగా పెట్టుకొని మనం చదువుకున్నాం. ఈ 9 వచనాల్లో మనకు ఏమర్థమైంది అని అంటే, దేవుడు చాలా గొప్పోడు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతూ మాత్రమే కాకుండా, దేవుడు ఎంతటి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడు అనేటువంటి సంగతులను ఆయన వివరించాడు ఈ భక్తులు. సహోదరులారా, ఆకాశము లేకుండా, భూమి లేకుండా మనిషి బ్రతకగలడా? బ్రతికే అవకాశం ఉందా? లేదు. సూర్యచంద్ర నక్షత్రాలు, నీరు కానీ నిప్పు కానీ, ఒక మాటలో చెప్పాలంటే పంచభూతాలు లేకుండా మనిషి భూమి మీద బ్రతకగలడా? బ్రతకలేడు. అంటే మనిషి భూమి మీద బ్రతకడానికి మూలం ఎవరో చెప్పండి. ఇప్పుడు దేవుడే. మనిషి భూమి మీద బ్రతకడానికి, బ్రతుకు చాలించడానికి దేవుడే. అలాంటి దేవుణ్ణి, నేను ఈ భూమి మీద బ్రతకడానికి కారణమైనటువంటి మూలమైనటువంటి నా దేవుణ్ణి నేను ఎలా నిర్లక్ష్యం చేస్తాను? నేను ఈ భూమి మీద బ్రతకడానికి మూలమైనటువంటి నా దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఎలాగ ఉండగలను? ఈ కీర్తనకారులు చెప్తా ఉన్నారు. ఒక మనిషిగా ఎన్నో పనులు ఉండొచ్చు, ఆ పనులు నాకు లాభాన్ని చేకూర్చవచ్చు, అది నాకు బ్రతుకుదే రావచ్చు. కానీ నన్ను బ్రతకడానికి, నేను బ్రతకడానికి మూలమైన నా దేవుడు ఈ భూమి మీద చక్కగా ఈ పంచభూతాలను ఏర్పాటు చేశాడు నా కోసం. అలాంటి దేవుణ్ణి నేను విడిచిపెట్టను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయానికి ఒకసారి మనం వెళ్ళాలి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము చూడండి ప్రియులరా.
20వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే, ఆ మాట చూడండి, అండర్లైన్ చేయండి, యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువుకునకు మూలమై ఉన్నాడు. అర్థమవుతుంది? ఈ మాటలు అర్థమవుతున్నాయా? నీ ప్రాణానికి నీ దీర్ఘాయువుకు దేవుడే మూలము అని చెప్తున్నాడు. ఇంకా మనం చదువుకోగలిగితే, కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు, నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకోవాలి. ఆయన హత్తుకోవాలి. ఎందుకు హత్తుకోవాలి? ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి? ఎందుకు దేవుణ్ణి హత్తుకోవాలి అని అంటే, నీ ప్రాణానికి మూలమెవరు? దేవుడు. నీ ఆయుష్కు మూలము దేవుడు, నీ ప్రాణానికి మూలము దేవుడు. ఈ రోజును మనం ఇలా బ్రతకడానికి కారణము దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ప్రేమించాలి. నిజంగా ప్రియ సోదరి సహోదరులారా, ఇంచుమించు 4 రోజుల నుండి తుఫాను ఉంది. 2-3 రాష్ట్రాల్లోనూ అలాగే ఉంది. ఒక చోటే కాకుండా జనరల్గా వర్షం వస్తే ఒక ప్రాంతంలో వస్తే ఒక ప్రాంతంలో రాదు. కానీ ఈ తుఫాను ప్రభావం ఇంచుమించు 2-3 రాష్ట్రాల్లో ఉన్నట్లుగా మనం సమాచారం ప్రతిరోజు టీవీలో వింటూ ఉన్నాం. కానీ ఎంతో ఆస్తి నష్టం పోయినటువంటి బిడ్డలు, గృహాలు కూలిపోయి పడిపోయినటువంటి వారు, తాటకిళ్ళు కూడిపోయి పడిపోయినటువంటి వారు, తిండికి గోజాడుతున్నటువంటి వారు ఎంతోమంది టీవీ న్యూస్ వింటే మనకు పర్లేదు, మనకు ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగానే ఉన్నాం. మనకు బాగున్నాం కాబట్టి ఎవడు గొడవ, అందరూ బాగున్నారు అని అనుకోవటం కూడా పొరపాటు. ఒకసారి టీవీ చూస్తే మీరు టీవీ రోజు చూస్తున్నారు, మీరు చూస్తలేదు నేనే చూస్తున్నాను అని అనుకోకండి. మీరు రోజు టీవీ చూస్తున్నారు కానీ వార్తలు చూడాలి. అది చూస్తే చాలా భయంకరంగానే బయట విధానం. మన ప్రాణానికి మూలమైన దేవుణ్ణి, మన ఆయుష్ కారణమైనటువంటి దేవుణ్ణి మర్చిపోకూడదు. మర్చిపోయేవారు అయితే దేవుని మందిరాన్ని చెప్పాలి. మీరు దేవుణ్ణి మర్చిపోయేవారైతే దేవుని మందిరాన్ని మాట్లాడేటరా? ఆలోచించండి. కానీ భక్తులు అంటా ఉన్నారు, నా దేవుడు దయాళుడు. దయాళుడు మాత్రమే కాదు, ఆయన దేవదేవుడు, ప్రభులకు ప్రభువు, మహా ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఏమేమి ఆశ్చర్య కార్యాలు చేశాడనంటే, నేను ఈ భూమి మీద బ్రతకడానికి ఈ పంచభూతాలను మహాదేవుడు కేవలం నా కొరకు ఏర్పాటు చేశాడు. నా ప్రాణానికి మూలమైన, నా బ్రతుకు మూలమైనటువంటి నా దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఎలాగ ఇంటికాడ ఉండగలను? భక్తులు పాడుతున్నటువంటి పాట ఇది. నేను ఈ రోజున ఆనందంగా నా గృహంలో పిల్లాపాపలతో సంతోషంగా ఆరోగ్యదాయకంగా ఉండడానికి కారణమైనటువంటి నా దేవుణ్ణి ఆరాధించకుండా నా ఇంట్లో నేను ఎలాగ ఉండగలను? భక్తులు పాడుతున్నటువంటి పాట. నిజంగా ఆ భావాలు వాళ్ళు పాడుతున్నటువంటి ఫీల్డ్లో అనుభవిస్తూ మనం జనరల్గా చదువుకుంటాం. దానికి సంబంధించినటువంటి హిస్టరీ, చరిత్ర మనం చదువుకుని ఆ కీర్తన చదువుతుంటే, ఈ కీర్తనలో ఇంత ఆవేశం, భక్తులు దేవుడి పట్ల ఉన్నటువంటి ఇంత ఆవేశం వీరుకున్నదా, ఇంత ఆసక్తి వీరుకున్నదా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ముందుకు వెళ్దాం అంటే లేచి అలా ముందుకు వెనక్కి వెళ్ళకండి, వాక్యంలో కొంచెం ముందుకు వెళ్దాం. 36వ కీర్తన, 136వ కీర్తన రెండో భాగాన్ని నేను ప్రారంభిస్తున్నాను. రెండో భాగము 10వ వచనం నుండి ఇంచుమించు 24వ వచనం వరకు ఉంది. ఈ కీర్తన ఎన్ని భాగాలుగా విభజించుకున్నాం మనం? మొదటి భాగం ఎక్కడి నుండి ఎక్కడికి?
1 నుండి 9 వచనాల్లో మొదటి భాగం అనుకుంటే, రెండవ భాగం 10 నుండి 24 వచనాల్లో రెండవ భాగం. ప్రియులారా, ఈ కీర్తన ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి భక్తులు రాశారు గనక దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలులను, అద్భుత ఆశ్చర్య కార్యాలను పాట రూపంలో పైకి చెప్పుకుంటూ ఉన్నారు. ఈ కీర్తన ఆ భక్తులు ఇశ్రాయేలుకు సంబంధించిన వారు రాశారు కాబట్టి వారి జీవితాల్లో, వారి జీవిత చరిత్రలో దేవుడు చేసిన మహత్కార్యాలు పాటలో వివరిస్తూ ఉన్నారు. ఇంక ప్రారంభిద్దాం రెండో భాగం. ఐగుప్తు దేశపు తొలుచూలను ఆయన హతము చేసెను. ఇశ్రాయేలీల పట్ల దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ భక్తులు వివరిస్తూ ఉన్నారు. వారు మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. చేయి చాచి 12వ వచనం, చేయి చాపి దాని బాహుబలము చేత వాడిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. 14వ వచనము, ఆయన ఇశ్రాయేలులను దాని నడుమ దాటిపోజేశాను. నడుమ అంటే ఎర్ర సముద్రం మధ్య నుండి దేవుడు ఏం చేశాడు? నడిపించాడు. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశాను. 16వ వచనము, అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీయుల రాజు అయిన సిహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజు అయిన ఓగోగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలులకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరము ఉండెను అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలు చదువుకుంటా ఉంటాం. ఇంచుమించు 24 వచనం వరకు చదువుకున్నాం. 10వ వచనం నుండి రెండో భాగం మనం చదువుకుంటున్నప్పుడు మీరు గమనించారో లేదో, ఆయన చదువుతాలే అని చెప్పేసి ఎక్కడో దృష్టి పెట్టారో, మీరు ఒక విషయాన్ని నోటీస్ చేశారో లేదో కానీ అక్కడ చదువుకుంటున్నటువంటి విషయాలలో ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు దేవుని కొరకు ఏదైనా చేసినట్టు కనబడుతుందా, లేక దేవుడే తన ప్రజల కొరకు ఏదైనా చేసినట్టుగా కనబడుతుందా? మీరు ఆలోచించారా? ఆ చదువుతున్నటువంటి భాగాలు ఏమైనా అర్థమైనాయా మీకు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు దేవుని కొరకు ఏదైనా ఒక పని చేసినట్టుగా కనబడుతుందా? కనబడట్లేదు. మరి ఎవరు చేశారు? చేసినవన్నీ దేవుడే తన ప్రజల కొరకు చేశాడు. ఏం చేశాడు అనంటే, మళ్ళీ 10వ వచనం, ఐగుప్తు దేశంలో తొలుచూలను ఆయన హతము చేశాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసా ప్రియులారా? ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు కాదు సుమి, 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలీలు. అందుకే మేమేం చేస్తున్నామో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి మా పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మర్చిపోయేవారుగా కాక కృతజ్ఞతా భావంతో దేవుని మందిరానికి వచ్చి ఆయన స్తుతిస్తూ ఉన్నాం. వారి మధ్యను ఇశ్రాయేలును ఆయన రప్పించిన. వారి మధ్య నుండి ఇశ్రాయేలును రప్పించాడట. ఎవరి మధ్య నుండి? అర్థమవుతుందా? ఐగుప్తీయుల యొక్క మధ్య నుండి, శత్రువుల మధ్యలో నుండి రప్పించాడట. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన రప్పించాను, ఆయన హతము చేశాను, ఆయన రప్పించాను, వారిని రప్పించాను. ఏమండి? ఆయన పాయలుగా చీల్చాను, దాని నడుమ దాటిపోజేశాను, ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశాను, తన ప్రజలను తోడుకుని వచ్చాను,
ఆయన హతము చేశాను, ఆయన హతము చేశాను, ఆయన హతము చేశాను, మనకు స్వాస్థ్యముగా అప్పగించాను, దానిని స్వాస్థ్యముగా అప్పగించాను. ఆయన మనం జ్ఞాపకము చేసుకునేను, మన శత్రువుల చేతుల నుండి మనలను విడిపించాను. చేశాను చేశాను చేశాను. ఎవరు చేశారు ఇవన్నీ? దేవుడు. సహోదరులారా, తన నమ్మిన బిడ్డలను దేవుడు ఎప్పుడూ మోసం చేయడండి. మీకు అర్థమవుతున్నాయో లేదు ఈ మాటలు? తాను నమ్మిన బిడ్డలను దేవుడు ఎప్పుడూ మోసం చేయడు. మోసం చేసే దేవుడు కాదు మన దేవుడు. మనం ఏమనుకుంటామనంటే, దేవుణ్ణి మోసం చేసి మనం మోసపోతున్నాము అనేటువంటి సంగతి తెలియక, అమ్మయ్య చాలా హ్యాపీగా ఉన్నాను కదా, తంతు బాగానే నడుస్తుంది కదా అని ఒక భ్రమలో దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఉంటుందేమో. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలను దేవుడు ఎప్పుడూ మోసం చేయడు. అందుకే దేవుడు కొరకు ఒక మంచి మాట, ఏంటి ఆ మాట అనంటే, ఆయన నమ్ముకునుడి, ఆయన మీకు ఆశ్రయమును కలుగు చేస్తాం. ఆయనను నమ్ముకునుడి, నిరంతరము ఆయన అభయాస్తాన్ని మీకు తోడుగా ఉంచుతాను. ఎవరు చెప్తారండి ఈరోజు నీ మాట? దేవుడు నమ్ముకున్న బిడ్డలు మోసపోరు, ఆయన మోసం చేయడు. మోసము అనేటువంటిది ఆయనలో లేదు, ఆయన పిల్లల్లో ఉండదు. రుచి చూసినటువంటి వారి పిల్లల్లో ఈ మోసం అనేటువంటిది ఉండదు. ఇన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు చూడండి దేవుని నమ్మినటువంటి బిడ్డల జీవితాల్లో. అంటే ఏదన్నా చేస్తాడా దేవుడు? ఏదన్నా చేయగల సమర్థుడా? తను నమ్ముకుని తన అడుగుజాడలు నడుస్తూ దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలకి ఏదన్నా చేయగలడా? ఎస్, చేయగలడు. ఆయన ఆ సమర్థత కలిగినటువంటి వాడు. మనం ఆధారపడడం ఒకటే లేటు, ఆయన మీద పూర్తిగా ఆధారపడటమే లేటు. చిన్నపాటి పరిస్థితులు సంభవించినప్పుడు కాలు దక్కేసుకునే అలవాటు జనరల్గా మానవ దేహంతో ఉన్నాం కాబట్టి భయపడతా ఉంటుంటాం. చిన్నపాటి శోధన, చిన్నపాటి పరిస్థితి మనకు సంభవిస్తే అయ్యి బాబా ఇంకేమీ లేదని చెప్పేసేసి ఆందోళన చెందే పరిస్థితి లేకపోలేదు. ఆయనే ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మనుషులను నమ్ముకునుడు కంటే, రాజులను నమ్ముకునుడు కంటే ఆశ్రయించటం మేలు. ఎవరిని? దేవుణ్ణి ఆశ్రయించటం మేలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరులారా, రెండో భాగం ముగిసింది. ఇంతకీ వీళ్ళ ఆలోచన ఏంటనంటే, వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారండి? దేవుని మందిరానికి వచ్చారు. వాళ్ళు అంటా ఉన్నారు, నేను దేవుని మందిరానికి ఎందుకు వచ్చానంటే, నా జీవితంలో, నా కుటుంబంలో, మా వంశంలో ఇంత అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుణ్ణి నేను ఎలా మర్చిపోతానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఆయన ఆరాధించకుండా ఎలాగ ఉంటానో, నేను ఆరాధించలేని స్థితిలో నేను ఉన్నాను అంటే దేవుని కుమారుణ్ణి ఎలాగవుతాను, దేవుని కుమార్తెని ఎలాగవుతాను? ఊరికే అలా చెప్పుకుంటున్నానంటే నేను రక్షణ పొందాను, అప్పుడప్పుడు నేను గుళ్ళోకి వెళ్తాను అని చెప్పుకోవడానికి మనం ఈ లోకంలో దేవుని పిల్లలుగా ఉన్నామమ్మో. కానీ ఈ కీర్తన రాసినటువంటి వారు దేవుని రుచి చూసిన వారు, దేవుని రుచి చూసినటువంటి బిడ్డలు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుణ్ణి ఆరాధించటం అయితే నేను చచ్చిపోయే వరకు మానను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇది మంచి తీర్మానం అంటారా కాదంటారా? వీళ్ళు తీసుకుంటున్నటువంటి తీర్మానం, ఈ సందేశం యొక్క భావం మనకు అర్థమవుతుందా ప్రియులారా? ఎంతటి అద్భుతమైనటువంటి ఆలోచనతో ఉన్నారో చూడండి, దేవుడి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో చూడండి. చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. తర్వాత మూడో భాగాన్ని మనం చదువుకుందాం. మూడో భాగం ఎన్ని వచనాల్లో ఉందో? 2 వచనాలు చదువుకుంటే ప్రార్థన అయిపోయినట్టేనా? కాదా? ఏమండి, ఆ మూడో భాగాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. 25వ భాగం.
సమస్త జీవమునకును ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, దేవుని మీదే ఆధారపడి దేవుని సన్నిధిలో గడిపే బిడ్డలకు ఆయన ఏం చేస్తాడట? ఆహారాన్ని ఇస్తాడు. ఆకలితో ఉంచడు ఆయన, పొత్తు పెట్టడు నిన్ను. ఆయన కొన్ని సమస్యలు వస్తున్నాయంటే పరీక్షలో నెగ్గితే విజయమే నీకు. శోధన పరీక్షించడానికే తప్ప నిన్ను అట్టడుగు నొక్కేయడానికి కాదు. శోధన నిన్ను పరీక్షించడానికే తప్ప అట్టడుగుని నొక్కేయడానికి కాదు. ఆ శోధన జయించి విజయాన్ని పొందగలిగితే నీకు ఆహారమే ఆహారం. ఆహారం అని అంటే జనరల్గా మనం ఏమనుకుంటామనంటే మనం తినే బొవ్వ అనుకుంటాం. ఆహారము అంటే ఆశీర్వాదం అని రాయబడ్డది హెబ్రీ బైబిల్లో. అర్థమవుతుందా ప్రియులారా? ఆ మాట ఎంత బాగుందో చూడండి. సమస్త జీవులకును నా పట్ల విధేయత కలిగినటువంటి వారికి, నన్ను రుచి చూచిన వారికి, నా వాక్యాన్ని ప్రేమించేవారికి, నా సన్నిధిలో పరిచర్య చేసేవారికి ఆహారం ఇచ్చేదను అని చెప్తున్నాడు. అంటే ఆశీర్వాదాన్ని ఇస్తాను. దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలకు ఏమిస్తాడట? ఆశీర్వాదాన్ని ఇస్తాను. ఆహారం ఇస్తానంటే ఆశీర్వాదం ఇస్తాను అని చెప్తున్నాడు. అందుకని మనం ఏం చేయాలి అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాం. 26వ వచనం, ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా అన్నాడు. ఆయన కృప నిరంతరం ఉండెను. ప్రియ సోదరి సహోదరులారా, దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలకి ఆహారాన్ని ఇస్తానన్నాడు, అనగా ఆశీర్వాదము. అంత మాత్రమే కాకుండా ఇంత పరిస్థితిలో ఉన్నటువంటి దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అనేటువంటి భావంతో ఈ భక్తులందరూ దేవుని సన్నిధానానికి వచ్చి ఏం చేస్తూ ఉన్నారని అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. చాలా గొప్ప సంగతి ఇది. అయితే సహోదరులారా, ఈ 136వ కీర్తనలో మనం అందరము నేర్చుకోదగ్గ ఒక మూలాంశము, ముఖ్యాంశం ఒకటి ఉంది. అది చెప్పుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, 2వ భాగంలో 10వ వచనంలో ఒక మాట అన్నాడు ఆయన. మరోసారి చదువుకుందామా? 2వ భాగంలో 10వ వచనం. 2వ భాగం అంటే మీకు అర్థం కావాలి, వచనాలతో అర్థమైపోవాలి మీకు. ఎన్నో వచనం? 2వ భాగం అంటే ఎన్నో వచనం నుండి ప్రారంభమైంది? 10వ వచనం. 10వ వచనంలో చదువునానా? ఐగుప్తు దేశపు తొలుచూలను ఆయన హతము చేశాను అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. మహాదేవుడు ఏం చేశాడట? ఐగుప్తు దేశపు తొలుచూలను హతము చేశాడట. అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఈ సంగతి మనకు అందరికీ ఎరికే, అందరికీ తెలిసినటువంటి సంగతే. అయితే ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడుదల అవ్వడానికి ముందు దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటి విషయం అని అంటే, ఐగుప్తు దేశంలో మనుషుల్లో కానీ, పశువుల్లో కానీ, పక్షుల్లో కానీ మొట్టమొదటగా పుట్టినటువంటి సంతానం ఏదైతే ఉందో దాన్ని ప్రథమ ఫలం అంటాం కదా. మొట్టమొదటి పుట్టినటువంటి సంతానాన్ని ప్రథమ ఫలం అంటాం, లేదా తొలుచూలు పిల్లలు అని అంటారు. ఈ తొలి సంతానాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? హతము చేస్తానన్నాడు. ఒకసారి ఈ చరిత్ర ఎక్కడ చదువుందో మనకి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము. నిర్గమకాండము 12వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకోబోతా ఉన్నాం ప్రియులారా. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశము నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చెప్పిన ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లను లేదా ఒక మేక పిల్లను ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? తీసుకోవాలి.
అని చెప్పేసి అంటా ఉన్నాడు. సహోదరులారా, ప్రతి ఒక్కడు ఏం చేయాలనంటే ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. 6వ వచనంలో ఆ గొర్రె పిల్ల అయినా కలంకం లేనిదే ఉండాలి, నిర్దోషమైనదే ఉండాలి. ఆ గొర్రె పిల్లకు సంవత్సరం వయసు ఉండాలి. ఇశ్రాయేలు కుటుంబంలో కుటుంబాలు లెక్క చెప్పురా, ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. ఒక్కొక్కడంటే ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గొర్రె పిల్ల తీసుకోవాలి. ఆ గొర్రె పిల్ల లేదా మేకపిల్ల, దానికి వయసు ఎంత ఉండాలట? సంవత్సరం వయసు ఉండాలి. అది మచ్చ లేనిదే, అంటే కలంకం లేనిదే ఉండాలి. కలంకం లేనిదే ఉండాలి. తీసుకుని ఇప్పుడు ఏం చేయమన్నాడు అంటే 7వ వచనంలో, ఈ నెల 14వ దినము వరకు మీరు ఆ గొర్రె పిల్లను మేపాల. ఆ గొర్రె పిల్లను మీరు ఏం చేయాలా? మీ దగ్గరే, మీ ఇంట్లోనే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇశ్రాయేలు సమాజం అందరూ తమ తమ కోటములో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాను తిను ఎండ్ల ద్వారపు 2 నిలువ కమ్ముల మీదను అడ్డ కమ్ముల మీదను రాయాలి. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ఎక్కడ రాయమంటున్నాడో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ఎక్కడ రాయమంటున్నాడు, ఎక్కడ చల్లమంటున్నాడు? వారు ఉంటున్నటువంటి ఇంటి ద్వారబంధాల మీద రాయమన్నాడు. నిలువు కమ్ముల మీద, అడ్డ కమ్ముల మీద రాయండి. 11వ వచనం, మీరు దానిని తిన విధమేమనగా మీ నడాలు కట్టుకోవాలి, మీ చెప్పులు తొడుక్కోవాలి, మీ కర్ర చేత్తో పట్టుకోవాలి, త్వరపడుచు ఆహారాన్ని తినాలి. ఇది యెహోవాకు పస్కా బలి అని చెప్పాడు. యెహోవాకు ఇది ఏంటిది? పస్కా బలి. పస్కా అంటే పాస్వర్ అన్నారు ఇంగ్లీష్లో. పాస్వర్ అంటే అర్థం ఏంటంటే ఇంక దాటిపోవటం, బానిసత్వం నుండి బానిసత్వాన్ని విడిచి దాటిపోవు చేసే గుర్తు అన్నమాట. బానిసత్వం నుండి మాకు విముక్తి దొరికింది అన్నానికి గుర్తు ఏదంటారంటే ఈ పస్కా బలి. పస్కా బలి, గొర్రె పిల్ల యొక్క రక్తము ఈ బానిసత్వం నుండి విడుదల చేసి ఒక గుర్తుగా ఒక పండగను ఆయన ఏర్పాటు చేశాడు. దాన్ని పస్కా బలి అన్నాడు. 12వ వచనం, ఆ రాత్రి నేను, ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? పోయారు చాలామంది, కొమ్మల పోయినట్టున్నారు. అర్థమవుతుందా తల్లులారా? నేను అంటే ఎవరు అక్కడ? దేవుడండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతానమంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఎడ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయకుండా దాటిపోతాను అని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని ఎక్కడ చదువుకున్నాం? ఇప్పుడు ఏ కీర్తనలో చదువుకున్నాం? 136వ కీర్తన. ఒకసారి ఆగండి, వచనం ఎంతో చెప్పండి. కుర్చీలో కూర్చున్నటువంటి భక్తులు 10వ వచనం ఒకసారి చదవగలరా? సంతోషంగా చదవాలా? అందరూ చదవాలా? ఐగుప్తు దేశపు తొలుచూలను ఆయన హతము చేశాను. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలి సంతానాన్ని దేవుడు హతం చేశాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలి సంతానాన్ని ఆయన హతం చేశాడు. ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు మాత్రమే ఉంటున్నారా? ఇంకెవరు ఉండలేదా? ఇశ్రాయేలీయులు కూడా ఎక్కడ ఉంటున్నారు? ఐగుప్తు దేశంలో ఉంటున్నారు. మరి ఐగుప్తు దేశంలో ఉంటున్నటువంటి తొలి సంతానం అంతటిని దేవుడు నాశనం చేశాడా? నశింపజేశాడా? మీకు ఏమైనా అర్థమవుతుందా? అందరినీ కాదు, కేవలము ఇశ్రాయేలు తప్పించబడి, అంటే ఇశ్రాయేలులో కూడా మన తొలి సంతానం ఉంటారు కదా, మొట్టమొదటి పుట్టినటువంటి పిల్లలు ఉంటారు కదా.
పశువుల్లో మొట్టమొదటి పుట్టినటువంటి తొలి సంతానం ఉంటుంది కదా, అది ఏమాత్రం చేయబడలేదు. కేవలం ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయుల యొక్క కుటుంబాల్లో మాత్రమే తొలి సంతానం మనుషుల్లోనూ పశువుల్లోనూ చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశమంతా రాత్రి గోలగోల. ఏ ఇంట్లో చూసినా ఐగుప్తుడి వెంట ఏ ఇంట్లో చూసినా ఏడుపు వినబడతా ఉంది. ఐగుప్తు దేశం ఇళ్లల్లో గోస వినబడతా ఉంది, కన్నీళ్ళు, రోదన, ఏడుపు. ఏ ఇంట్లో చూసినా ఏడుపే వినబడతా ఉంది. ఎవరి ఇళ్లల్లో ఏడుపు లేదు? ఇశ్రాయేలీయుల ఇళ్లల్లో ఏడుపు లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు. మీకు అర్థం కావాలి ఇప్పటికే. ఆ సంహార దూత యొక్క బారిన పడకుండా ఏది రక్షించిందో చెప్పండి ఇప్పుడు మీకు. ఏమండి, దేవుడు ఆ సంహార దూత వచ్చి తొలి సంతానాన్ని హతమ చేస్తూ ఉంటుంటే ఇశ్రాయేలు తొలి సంతానము హతమ కాకపోవడానికి ఏది కాపాడింది, ఏది రక్షించింది అని అంటే గొర్రె పిల్ల యొక్క రక్తము ఇశ్రాయేలు యొక్క బిడ్డలను కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా గొప్ప సంగతి ఇది. వారి దారబంధాల మీద ఉంటున్నటువంటి రక్తము చూసి ఆ కుటుంబంలో శ్లోక రాకుండా, రోదన రాకుండా, ఏడుపు రాకుండా, దుఃఖము రాకుండా దేవుడు వాళ్ళ గృహాలను దాటిపోయి ఐగుప్తులలో ఉంటున్నటువంటి తొలి సంతానాన్ని దేవుడు హతము చేశాడు. ఇది అర్థమైందా మీకు? ఇశ్రాయేలీయుల యొక్క బిడ్డలు చనిపోకుండా, తొలి సంతానం చనిపోకుండా కాపాడింది ఏంటనంటే నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము గుర్తుగా ఉండటం వల్ల వారు సేఫ్ జోన్లోకి వచ్చేసారు. మరణము కాటు వేయకుండా వారు రక్షింపబడ్డారు. చాలా అద్భుతమైన సంగతి. ఈ విషయం మనకు అర్థమైతే, అర్థమైన వాళ్ళు చెప్పండి ఇప్పుడు. అర్థమైనటువంటి వారు ఇశ్రాయేలీయులు తొలి సంతానం చనిపోకుండా ఎందుకున్నారో, ఐగుప్తులు మాత్రమే తొలి సంతానం చనిపోవడానికి గల కారణం ఏంటో అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేయెత్తండి. అర్థం కానోళ్ళు నేను లెక్కెడతాను, అలాగే చేయెత్తాను. అర్థం కానోళ్ళు నేను లెక్కెడతాను, చేయెత్తలేనో లెక్కెడతాను అన్నమాట. ఇప్పుడు ప్రశ్నలు అడగను. ఇప్పుడు ముందు లైన్లో మీకు ఏం అర్థం కాలేదా బాప? అర్థమైందా? చేయి నొప్పిగా ఉందంతే. ఓకే, దించండి. అర్థమైంది. అది అలా మైండ్లో పెట్టుకొని, ఆ సీన్ అలా మైండ్లో పెట్టుకొని క్రొత్త నిబంధనలకు వద్దాం. పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 18వ వచనం నుండి చదువుకోబోతా ఉన్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనము. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవక్తలను విడిచిపెట్టి వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి కానీ, బంగారం కానీ, మీకు ఉన్న ఆస్తుపాస్తులు కానీ, మీకున్నటువంటి పలుకుబడి కానీ మిమ్మల్ని రక్షించలేదు. మీరు రక్షింపబడలేదు అని చెబుతూ ఎవరు రక్షించారో చెప్తున్నాడు 19వ వచనంలో. అమూల్యమైన రక్తము చేత, అర్థం చేసుకోవాలి మీరు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఎవరు రక్తము చేత? సంహార దూత బారిన పడకుండా ఎవరి రక్తం మనల్ని ఈ రోజున రక్షించిందంట? ఆ మాట ఎంత బాగుందో చూడండి. అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారని మీరు ఎరుగుదురు కదా. అంటే పాత నిబంధనలో గొర్రె పిల్ల, పసగా గొర్రె పిల్ల మనం నీడలో చూస్తే నిజస్వరూపంలో మనకి ఏమర్థం అవుతుందని, ఆ గొర్రె పిల్ల ఎవరిగా కనపడుతున్నారు నిజస్వరూపంలో? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని పాపము నుండి, పాపపు బానిసత్వం నుండి
రక్షించింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చాలా గొప్ప సంగతి ఇది. యేసుక్రీస్తు నిజమైతే పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క నీడ గొర్రెపిల్ల అని చెప్పాడు. గొర్రెపిల్ల యొక్క నిజస్వరూపమే క్రొత్త నిబంధనలో ఎవరుగా కనబడుతున్నారో మనకి? యేసుక్రీస్తుగా కనబడుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపని విడుదల చేసి ఎక్కడికి నడిపిస్తూ ఉంది? నిత్యత్వానికి నడిపించడానికి మన కొరకు ఒక కలంకం లేని నిర్దోషి అనేటువంటి ప్రభు మన కొరకు చనిపోయాడు. ఇప్పుడు దేవుని కృపలో మనం బ్రతకాలి అంటే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. ఆ కీర్తన ముగింపులో మీకు ఆహారం ఇచ్చేదను అన్నాడు. ఆ ఆహారాన్ని మనం పొందుకోవాలి అంటే ఎవరి రక్తములో కడగబడాలో చెప్పాలి? యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడాలి. క్రీస్తు లేకపోతే రక్షణ లేదా? రక్షణ లేదు. మనకేనా? ఎవరికైనా? ఎవరికి రక్షణ లేదు. ఐగుప్తు దేశంలో గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ దారబంధాల మీద గుర్తుగా రాయకపోతే వారి గృహాల్లో కూడా ఏడుపు, దుఃఖము, రోదన, వేదన, కన్నీరు ఉండునా? ఎస్, ఉండును. ఆ రోదన నుండి, ఆ కన్నీటి నుండి, ఆ బాధ నుండి తప్పించబడ్డానికి గల కారణము గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము. దేవుడు చెప్పినట్లుగా రాశారు కనుక వారికి ఆ రోదన నుండి తప్పించబడ్డారు, ఆ బాధ నుండి వారు తప్పించబడ్డారు. ఈ రోజున ప్రపంచ మానవాళి, కేవలం మనూరులకే కాదు ఈ సందేశం, ప్రపంచ మానవాళి యేసుక్రీస్తు యొక్క పాద సన్నిధికి రాక తప్పదు. అందుకే ఆయన మాట అన్నాడు వాక్యంలో, ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లు. నేను కలెక్టర్ని, వంగాలంతే. నేను ఎమ్మెల్యేని, వంగాలంతే. నాకు జాబ్ వచ్చింది ఈ మధ్య, అయినా వంగాలంతే. నేను పెద్ద పాస్టర్ గారిని, అయినా వంగాలంతే. ఎవరైనా వంగాలంతే. ఎందుకు వంగాలి అని అంటే ఆయన నిన్ను రక్షించాడు కనుక. అంతటి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా ఎలాగ ఉండగలుగుతున్నారు మీరు? కీర్తనకారులు అడుగుతున్నారు. అంత ప్రమాదకరమైన పరిస్థితుల నుండి తప్పించినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా, ఆ దేవుని మందిరానికి రాకుండా ఎలాగ మేళల్లో ఉండగలుగుతున్నారు అంటే మీకు ఏమి లేదు? కృతజ్ఞత లేదు. దేవుని స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ కృతజ్ఞత లేనటువంటి నీచమైనటువంటి బ్రతుకు మీరు బ్రతుకుతున్నారు. అందుకే మీ గృహాల్లో ఉండగలుగుతూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు, కృతజ్ఞత లేదు మీకు. దేవుడిచ్చినటువంటి సంపదని మీరు అనుభవిస్తూ ఉన్నారు, కృతజ్ఞత లేదు మీకు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. అందుకే మీరు గృహాల్లో హాయిగా సాగుతుంది అనుకుంటున్నారు. కృతజ్ఞత లేనటువంటి బ్రతుకులు మేమైతే అలాగుండం. దేవుడి పట్ల భక్తి భావాలతో కృతజ్ఞత కలిగి దేవుని మందిరానికి వెళ్ళకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాలను అధిగమించి ఎక్కడికి వస్తాం? మేము దేవుని మందిరానికి వస్తాం. ఎందుకో తెలుసా? మా పట్ల చేసినటువంటి కార్యాలు ఇన్నన్నీ కాదు, వివరిస్తే టైం సరిపోదు. అందుకే కొన్నే చెప్తున్నాను. 21 వచనాల్లో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. నా కీర్తన 136వ కీర్తనలు ఎన్ని వచనాలు ఉన్నాయి? 26 వచనాల్లో మాత్రమే నేను చెప్పగలిగాను అని కీర్తనకారులు చెప్తా ఉన్నారు. ప్రియ సోదరి సహోదరుల, దేవుని మందిరానికి వస్తే, దేవుణ్ణి ఆరాధించగలిగితే, దేవుణ్ణి మాత్రమే ప్రతిష్ఠించుకుని, మనుషులు కాదు మన ఆరాధన చేసేది మనుషులుగా దేవునికా? దేవునికే. మనుషులు కాదు. మనుషులను కాదు దృష్టిలో పెట్టుకుని ఆరాధిస్తే అటు ఆరాధన దేవుడు స్వీకరించడు. దేవుని మందిరానికి వచ్చేది, దేవుణ్ణి ఆరాధించేది, మన ఆరాధనలను ఆయనకి ఆపాదిస్తే ఆయన స్వీకరించి మనల్ని ఆశీర్వదించాలనేటువంటి సంకల్పమే తప్ప మరొక ఉద్దేశం లేదు. ప్రియ సోదరి సహోదరులారా, యేసు క్రీస్తు యొక్క శిలువ రక్తములో మనం సంతోషంగా ఆయన ఉన్నతమైనటువంటి మార్గంలో నడుస్తూ నిత్యము నిరంతరము బ్రతికున్నంత వరకు దేవుని మందిరాన్ని విడవకుండా దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన్ని ఆరాధిద్దాము, ఆయన మహిమ మారుదాం. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. వందనాలు.